మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించిందా? ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మ్యామ్? బాబు గారు అంటారా, లోకేష్ గారు అంటారా? సార్, ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరగడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే టీడీపీ ఏర్పడిన తర్వాత ఇన్ని సీట్లు అనేది టీడీపీకి రావడం అనేది ఇదే మొదటిసారి అంటూ కూడా చెప్తున్నారు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? తెలుగుదేశం ప్రజల పార్టీ ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్నిశలు పనిచేసేటటువంటి పార్టీ. మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచమే మెచ్చినటువంటి ఒక విజనరీ పాలనలో 40 సంవత్సరాలలో ఈ రాష్ట్రం పేదరికం లేనటువంటి ఒక రాష్ట్రంగా ఏర్పడాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆర్నిశలు పనిచేస్తున్నారు. ఆయన కడుపున పుట్టినటువంటి బిడ్డ పులి కడుపులో పులే పుడుతుందన్నట్టుగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీ క్యాడర్ని సమాయత్తం చేసుకుంటూ లీడర్లతో సమన్వయం చేసుకుంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి ఒక యువ నేతను ఈరోజు జాతీయ స్థాయిలో వర్కింగ్ కమిటీ చైర్మన్గా వేయడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నాయకత్వంలో పార్టీ 3 పూలు 6 కాయలుగా విరాసిల్లుతుంది. ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. సార్, నెక్స్ట్ సీఎంగా అయ్యే అవకాశం ఉందంటారా నారా లోకేష్ గారు? వై నాట్, తప్పకుండా అవుతారు. ఆయనే. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నారా లోకేష్ గారు సీఎం అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన ఇది ఉంటుంది అంటారు? పార్టీ ఏమైనా చీలిక జరిగే పరిణామాలు ఏమైనా ఉంటాయి? లేదు, మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం. అందుకే ఆయన అన్నాడు కదా, మేము కూటమితో కనీసం 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పారు. కాబట్టి అవకాశం లేదు. అంటే అదే పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటూ కూడా చెప్పడం జరిగింది కదా సార్? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే మేము చంద్రబాబు నాయుడు గారు వారసుడుగా యువనేత నారా లోకేష్ బాబు గారిని భావితరం నాయకుడిగా చూస్తున్నాం. రోజు ఈ కార్యక్రమం ఇలా జరగడం, అలాగే టీడీపీకి అంటే పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇన్ని పదవులు రావడం అనేది ఇదే మొదటిసారి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా పాలిట్ బ్యూరో ఉంటుంది, రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది, అలాగే జిల్లా జాతీయ పార్టీ కార్యవర్గం ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు యువగళం ద్వారా ఈ రాష్ట్రంలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టినటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది సభ్యులు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అన్ని వర్గాల్లో కూడా లోకేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నియమించడం అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇంకా క్రియాశీలకంగా రేపు పార్టీ ఇంకా క్రియాశీలకంగా పనిచేయబోతా ఉంది. దీని తాలూకా లక్ష్యం రాబోయే 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో నిలపాలి. దానికోసం ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, ప్రజల తాలూకా ఆలోచన బట్టి పార్టీని ముందుకు నడిపించాలనేటటువంటి ఆలోచన దృక్పథంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. సార్, నారా లోకేష్ గారిని సీఎం చేయాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచి కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం? ఇవన్నీ కూడా కాదు. పార్టీకి ప్రభుత్వం పార్టీ రెండూ సమాంతరంగా నడవాలి. ప్రభుత్వంలో కాస్త ముఖ్యమంత్రి గారు బిజీగా ఉంటారు కాబట్టి ఈరోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అవసరం అనేటువంటి. నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? తప్పనిసరిగా ఎప్పుడైనా భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంక నో ఆల్టర్నేటివ్, లోకేష్ బాబు గారు ఒక్కరే, ఇంక దానికేం ఆల్టర్నేటివ్ లేదు. ఆ పరిస్థితులు వచ్చిందా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? అది ఇంకా అది మాట్లాడదాం. ఆ పరిస్థితులు వచ్చినాడు అప్పుడు ఉన్నటువంటి కూటమి అన్ని ధర్మాలు ఆలోచన చేసి ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అమ్మా. అద్భుతంగా జరిగిందమ్మా. మాకు దిశ నిర్దేశించారు స్పెషల్ స్పీకర్స్, మంత్రులు, లోకేష్ గారు. ముందు ఉదయం పూట చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు చాలా క్లారిటీగా మాకు భవిష్యత్తులో రాబోయే 3 సంవత్సరాల్లో మేము చేయాల్సినటువంటి పనులు, పార్టీ పటిష్టపరచడం, ప్రజల్లోకి నేరుగా కలవటం, ఎమ్మెల్యేలు ఎంపీలతో సమన్వయపరుచుకొని ముందుకు పోవటం, 2029లో ఘన విజయం సాధించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో చక్కగా వివరించారు. మాకున్న రాజకీయ అనుభవంతో మేము వాటిని అర్థం చేసుకున్నాం, ఆచరణలో పెడతాం. తప్పక మళ్ళీ కూటమి అధికారం తీసుకొచ్చాక మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. సార్, నారా లోకేష్ గారిని సీఎంని చేసేందుకే ఈ ప్రయత్నాలు అంటూ కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. వాటికి మీ సమాధానం?
మీరే అంటున్నారు కదా విమర్శలని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మేము విన్నాం. ఖచ్చితంగా ఇంకొక 2 terms మినిమం చంద్రబాబు నాయుడు గారు చేయకుంటారు. తర్వాత మా పార్టీలో అంతర్గతంగా చర్చించి నేను తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మీకు? మీటింగ్ బాగానే జరిగింది మేడం. కానీ విని ఎరిగిన రీతిలో ఈరోజు రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ, పోలిట్ బ్యూరో సభ్యులు ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగలేదు. కానీ విని జరిగిన విధంగా ఈరోజు జరిగింది. అందరూ హ్యాపీ. ఇప్పటి నుంచి బాధ్యతలు మోసారు ఈ టీంకి. ఇప్పటి నుంచి బాధ్యత మూసి రాష్ట్ర లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తాం. సార్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సారు. మరి ఇంకెవరు? అంటే నారా లోకేష్ గారు సీఎంగా అవకాశం అంటే నారా లోకేష్ అయితే ఏమి, చంద్రబాబు ఒకటే కదమ్మా, వాళ్ళు తండ్రి కొడుకులు కదమ్మా. సీఎం చంద్రబాబు అయితే ఒకటే.